రామ్గా చెప్పక నీకేం అన్యాయం జరిగిందాక ఈరోజు ఎస్పీ ఆఫీస్కి వచ్చినారు, నీకేం అన్యాయం జరిగిందని వచ్చినారు? నన్ను ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎవరక ఆయన? రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ. ఎక్కడ పని చేస్తారు ఆయన? ఆయన ఎస్పీ ఆఫీస్లో టీసీఆర్బీలో చేస్తాడు. పెళ్లి చేసుకున్నప్పుడు తాడిపత్రిలో ఉన్నాము. అప్పుడు ఒక 6 నెలలు బాగానే ఉన్నాడు. తర్వాత తెలిసింది నాకు పెళ్లి చేసుకున్నట్టు, ఆయనకు ముందే పెళ్ళి అయినట్టు. మళ్ళీ నన్ను టార్చర్ పెట్టినాడు, నన్ను చూసుకోవట్లే, నన్ను ఏం మాట్లాడకూడదు, కొట్టినాడు, తిట్టినాడు, అన్నీ జరిగినాయి. ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరం అక్కడ మేము ఉన్నాము. మళ్ళీ ఇక్కడికి అనంతపురంకి ట్రాన్స్ఫర్ అయింది. అందరం కలిసి ఉందాము అని చెప్పి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు నన్ను కొట్టి పంపించేశారు. ఎవరు కొట్టినారు మీకు? వాళ్ళందరూ, ఆయన వైఫ్ అందరూ కొట్టి పంపించేశారు. మీకు ఇప్పుడు ఏం న్యాయం కావాలి? వాళ్ళు ఇంతవరకు నన్ను ఏం పట్టించుకోలేదు. 2.5 సంవత్సరం అయిపోతుంది నన్ను పంపించేసి. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఇంటికి పోతే కొట్టి పంపిస్తారు. నేను 2 సార్లు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోయి సార్కి కంప్లైంట్ ఇచ్చా. మీకు న్యాయం జరగలేదు? మాకు న్యాయం జరగలేదు. 1 టౌన్ పోయి అడిగా, 1 టౌన్కి రాసిచ్చారు, అక్కడ న్యాయం జరగలేదు. ఏమంటున్నారు 1 టౌన్లో? 1 టౌన్లో ఆయన మీ పెద్దవాళ్ళు పిలుచుకురా, వాళ్ళు పిలుచుకురా, వీళ్ళు పిలుచుకురా అని చెప్తున్నారు. వాళ్ళు ఏదో మేనేజ్ చేసి, ఆయన మేనేజ్ చేసుకునేసి నాకేం న్యాయం చేయట్లేదు సార్. మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? ఆయన ఏం న్యాయం చేస్తారు, నాకు ఆయన నుంచి విముక్తి కావాలి. ఎన్నేళ్ళు అయిందక్క మ్యారేజ్ అయ్యి మీకు? ఇప్పుడు 4 సంవత్సరాల పైన అయిపోయింది. 4 సంవత్సరాలు. 5వ సంవత్సరం. మ్యారేజ్కి సాక్షులు ఉన్నారమ్మా? గుళ్ళో, తాడిపత్రి గుళ్ళో చేసుకున్నాను. ఫొటోస్ అట్లా ఏమైనా ఉన్నాయా? వీడియో ఉంది, ఫొటోస్. సాక్షులు ఉన్నారా? సాక్షి లేదు. టెంపుల్లో పూజారి టెంపుల్లో పూజారి. ఏ గుళ్ళో? తాడిపత్రిలో ఏ గుళ్ళో? వీరబ్రహ్మయ్య గారు. మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నారా? అవన్నీ ఏం చేయలేదు. ఆయనకు ముందే అన్నీ తెలుసు కదా. నన్ను నమ్మించి మోసం చేసినాడండి. అది. నా పేరు నాగరత్న. ఆయన పేరు వచ్చి హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, టీసీఆర్బీలో పనిచేస్తారు. బయటికి చెప్తే నన్ను చంపేస్తానని బెదిరించినారు. నీకు సమాధి చేసేస్తాను ఇవన్నీ బయటకు తెలిస్తే, నీకు దిక్కున్న చోటు చెప్పుకో, నీ చేతనైంది చేసుకో అని చెప్పినాడు. సార్ నాకు దయచేసి న్యాయం చేయండి, దయచేసి నాకు న్యాయం చేయండి సార్. ఎస్పీ సార్ గారికి కోరుకుంటున్నాను, నాకు న్యాయం జరిగేట్టుగా చేయండి సార్. దయచేసి మీకు నమస్కారం పెట్టుకుంటున్నాను. నమస్కారం. మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన కొంచెం గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ బోర్డ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నా పేరు శ్వేత పులి. ఈరోజు మాకు వచ్చిన కంప్లైంట్ వచ్చేసి ఎస్పీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి 2020లో నాగరత్న అని పెళ్లి చేసుకొని ఆ మహిళని 4 years వరకు వాడుకొని చిత్రహింసలు పెట్టి వేధింపులు చేయడం జరిగింది. దీని మీద మేము స్పందించడానికే ఇక్కడికి వచ్చాము. ఒక ఎస్పీ ఆఫీస్లో పనిచేసే హెడ్ కానిస్టేబులే తన భార్యకి న్యాయం చేయలేనప్పుడు మిగతా సాధారణమైన మహిళల విషయంలో వీళ్ళు ఎంత మాత్రము స్పందిస్తున్నారనేది మేము ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము. ఎస్పీ గారు అతి తొందరలో ఈమెకు స్పందించి ఈమె తరపున న్యాయం చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున మేము అభ్యర్థిస్తున్నాము. థ్యాంక్ యూ.